ఏజిల్ ఈరోజు స్కూల్కి రెడీకా? తొందరగా టైం అవుతుంది, స్నానం చేసే తొందరగా. "ఆ, ఆ." ఎందుకు ఏడుస్తున్నావు? మమ్మీ మమ్మీ మరి చిట్టి ఏజిల్ ఫాలో కాండి, కప్ వచ్చింది ఏజిల్కి, ఇంటర్నేషనల్ కప్ వచ్చింది ఏజిల్కి అంటే నన్ను దొంగ అనిందమ్మా. దాని పెన్ను నేను కొట్టేశానంట, దొంగ అనింది నన్ను. ఏమి దొంగ అనిందా నిన్నే? ఉండు, వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తాను. అలా అనిందా? హలో అక్క, మీ పాప మా ఏజిల్ని దొంగ అనిందంట. డబ్బు ఉండొచ్చు అక్క, మీకు డబ్బు ఉండొచ్చు, కానీ ఏజిల్కి కప్పు, ఇంటర్నేషనల్ కప్ వచ్చింది అని ఏజిల్ని అట్లా అందరి ముందర దొంగ అంటే అది సంస్కారంగా ఉంటుందక్క. మీ పాప అలా అనొచ్చునా మా ఏజిల్ని? డబ్బు ఉంటే చూడక్క, ఒక నీతి చెప్పినా నేను. నీ దగ్గర డబ్బు ఉంటే సర్టిఫికేట్ కొనొచ్చు, జ్ఞానం కొనలేవు. తెలిసిందా? నీ దగ్గర డబ్బు ఉంటే పదవి కొనొచ్చు, గౌరవం కొనలేవు. గుర్తుపెట్టుకోక్క ఈ మాట ఎప్పుడే కానీ. నీ దగ్గర డబ్బు ఉంటుంది, మనుషులు కొంటావు కానీ వాళ్ళు మనసులను కొనలేవు. ఇప్పుడు ఇల్లు కట్టచ్చు నువ్వు డబ్బు ఉంటే, కానీ నువ్వు కుటుంబాన్ని కలపలేవక్క నువ్వు. అది గుర్తుపెట్టుకో. నీతి లాజిక్ మర్చిపోయినావు నువ్వు. డబ్బు ఉండొచ్చు, ఒక్క మనిషిని అవమానం చేస్తే అది సరిపోదక్క. అట్లా ఎప్పుడే కానీ అట్లా అవమానం చేయకూడదు. ఇప్పుడిప్పుడే ఎదుగుతుంది కదా ఆ పిల్ల. ఆ పిల్లకి ఎందుకు ఇప్పుడు ఏజిల్ పాప ఇప్పుడిప్పుడే బాగా ఎదుగుతుంది, చదువులు అన్నిట్లోనూ ఎదుగుతుంది. ఎందుకు ఆ పిల్లను అవమానం చేసేది? తప్పు కదా. ఇప్పుడు మీ పాప చేసింది తప్పే కదా. నేను ఇంకా స్కూల్కి ఎంట్రీ అయింది, ఇన్ని రోజులు నేను ట్యూషన్ చెప్పించిన ఇంట్లో. ఎంట్రీ అయింది ఇప్పుడే స్కూల్కి. ఆ టీచర్ పొగిడేటప్పటికే ఎందుకు ఈ కుళ్ళు బుద్ధులు? పిల్లల మధ్యలోనే ఎందుకు ఈ కుళ్ళు బుద్ధులు? ఎందుకు ఇవంతా? చెప్పండి అక్క, మీ పాపకి మంచి బుద్ధి నేర్పియండి మీ పాపకి. ఎందుకు ఇప్పటి నుంచి వచ్చిందే బుద్ధే కదా రేపు పొద్దున్నే చెట్టయ్య వంగుకుని మానయ్య వంగుతుందా? మీ పాపకు చెప్పండి ఇప్పుడే. ఎందుకు నెగిటివ్ అంతా క్రియేట్ చేసేది? మా ఏజిల్ పాప ఎంత మంచి పాప తెలుసా? మా ఏజిల్ పాప అసలు నెగిటివ్ అనేది ఏం తెలియదు ఆ పిల్లకి. అలా అనేటప్పటికే చాలా ఫీల్ అవుతా ఉంది. నాకు ఈ కప్పు, ఇంటర్నేషనల్ కప్ వచ్చింది, ఏజిల్ని ఫాలో కాండి అని టీచర్ చెప్పేటప్పటికే నన్ను దొంగ అనేసిందమ్మా అని. ఆ చిన్నప్పటి ఆ పిల్ల అంతేనక్క, భలే నెగిటివ్ పిల్లే మీ పిల్ల. నేను చూశాను, కొంచెం కుళ్ళుబుద్ధి ఉంది. ఇంట్లో కూడా ఎవరిని ఓరుస్తుందో ఎవరిని ఓర్చలేదో తెలియదు, కానీ కొంచెం కుళ్ళుబుద్ధి ఉంది. బుద్ధి చెప్పి పంపించండి. మీ పాపనేం నేను చెడ్డ అంటాలేదు, బుద్ధి చెప్పి పంపించండి. మీ పాపకి మంచి బుద్ధి చెప్పి పంపించండి స్కూల్కి. అందరూ బాగుండాలనే నా కోరిక.